నమస్కారం రాకీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కడప మహానాడు స్టేజ్ పై కుప్పకూలిన విజయవాడ మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్. ప్రథమ చికిత్స అందించి ఆసుపత్రికి తరలించిన నరసరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు. నరసరావుపేట పురపాలక సంఘం మురుగు కాలువలో పూడిక వ్యర్థాల తొలగింపు పర్యవేక్షించిన కమిషనర్ జస్వంతరావు. నరసరావుపేటలో ఘనంగా మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు జన్మదిన వేడుకలు. హాజరైన సీనియర్ నేత పూదోట రాయన్న. కలెక్టర్ అరుణ్ బాబు ఆదేశంతో ఎడ్లపాడు కార్యాలయంలో రక్తదాన శిబిరం. దాతల వద్ద రక్తం సేకరించిన రెడ్ క్రాస్ సొసైటీ. నరసరావుపేట పురపాలక సంఘానికి గ్రేడ్ 1 హోదా ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. నరసరావుపేట సినిమా థియేటర్లలో అధికారుల బృందం తనిఖీ. నిబంధనల అమలుపై పరిశీలన. కడపలో ప్రతిష్టాత్మకంగా 3 రోజుల పాటు నిర్వహిస్తున్న మహానాడు విజయవంతంగా ముగిసింది. అయితే చివరి రోజు వేదికపై విజయవాడ మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఆకస్మికంగా కుప్పకూలారు. ఈ ఘటన చూసిన వెంటనే సీఎం చంద్రబాబు నాయుడు సూచనతో అక్కడే ఉన్న నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు ప్రాథమిక చికిత్స అందించారు. సమీపంలోని సన్ రైజ్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. జలీల్ ఖాన్ ఆరోగ్యానికి ఎటువంటి ప్రమాదం లేదని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. హాస్పిటల్లో జలీల్ ఖాన్, అరవింద్ బాబు ఎప్పటికప్పుడు సీఎం చంద్రబాబు నాయుడుకు కేంద్ర కార్యాలయానికి సమాచారం అందిస్తున్నారు. నరసరావుపేట పట్టణం పల్నాడు రోడ్డులో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యాశాఖ జిల్లా అధికారి చంద్రకళ, అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు హాజరై యోగాసనాలు వేశారు. ప్రతి ఒక్కరూ యోగా సాధనలో భాగస్వాములు కావాలని యోగా గురూజీ ఆనంద్ సూచించారు. ప్రతిరోజు కొంత సమయం యోగాసనాలు వేయడంతో ఆరోగ్యంతో ఉత్సాహంగా ఉంటారని డీఈఓ చంద్రకళ తెలిపారు. గాలి ఒక శబ్దాన్ని ఇన్హేల్ చేస్తూ అప్ చేయాలి, ఎక్సేల్ డౌన్ చేయాలి. గాలి పీలుస్తూ మోచేతులు పైకి వెళ్ళాలి, గాలి వదులుతూ కిందకి. పాజిటివ్ ఎనర్జీ వెళ్తున్నట్లు మనన చేస్తూ ఉండండి. ఇన్హేల్ చేసి హ్యాండ్స్ డౌన్ చేసి, కాళ్ళు మడవకూడదు, పిల్లలు అస్సలు మడవకూడదు. అప్ చేయాలి. 1 వచ్చి ఆపోజిట్ సైడ్, ఆపోజిట్ సైడ్. గాలి పీలుస్తూ ముందుకు రావాలి, వదిలేస్తూ ఆపోజిట్ సైడ్. ట్రంక్ ట్విస్ట్. ఇది కొంచెం స్పీడ్గా అయినా చేసుకోవచ్చు. కూడా ఒక గొప్ప అవకాశం వచ్చింది. నిజంగా ఇంత నగర నడిబొడ్డులో కూడా ఎంత ప్రశాంతతను అనుభవించామో కదా. మనం కళ్ళు తెరిస్తేనే మనకి అన్ని సమస్యలు గుర్తొస్తూ ఉంటాయి. కానీ కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ఈ నగరం నడిబొడ్డులో పడుకున్నప్పటికీ ఎంత మానసిక ప్రశాంతత అనేది ఎంతమంది పొందారు చెప్పండి. ఎంతమంది హాయిగా ఉంది, అసలు ఏమి చూడలేదు, ప్రశాంతంగా ఉన్న వాళ్ళు. నేనైతే అలా ఫీల్ అయ్యానండి. థ్యాంక్ యూ సో మచ్. క్లోజింగ్ ప్రేయర్ వరకు ఒక 1 అవర్ యాక్టివిటీస్ అన్నీ కూడా మన గురూజీ చెప్పడం జరిగింది. గురూజీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మనందరికీ తెలుసు, మరి 11వ అంతర్జాతీయ యోగా మాసోత్సవం సందర్భంగా, అంటే దినోత్సవం సందర్భంగా మరి మే 21 నుంచి మరి జూన్ 21 ఇంటర్నేషనల్ యోగా డే ఏదైతే ఉందో అంతవరకు కూడా ఈ మంత్ అంతా కూడా ప్రతి ఒక్కరము కూడా మరి యోగా అనేది మన జీవితంలో, మన లైఫ్లో ఒక భాగం కావాలనే ఒక ఉద్దేశంతో గౌరవ ప్రధానమంత్రి గారు మరి అంతర్జాతీయ యుఎన్ఓలో మరి దీని గురించి డిస్కస్ చేసినప్పుడు మరి 177 దేశాలు దీన్ని ఆమోదించి మరి 2015 నుంచి కూడా మనం ఎవ్రీ ఇయర్ మరి ఇంటర్నేషనల్ యోగా డేని జరుపుకుంటూ ఉన్నాము. మరి ఈ సందర్భంలో మరి గౌరవ ప్రధానమంత్రి గారి యొక్క ఆధ్వర్యంలో మరి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యుల యొక్క ఆధ్వర్యంలో మన రాష్ట్రం మొత్తం అంతా కూడా ఆరోగ్యవంతమైనటువంటి
రాష్ట్రంగా తయారు కావాలి అనే ఒక ఉద్దేశంతో మరి 1 ఎర్త్ 1 హెల్త్ అనే ఒక కాన్సెప్ట్తో మరి ఈ 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మరి జరుపుకోవడానికి నరసరావుపేట పట్టణంలో పురపాలక సంఘం కమిషనర్ జస్వంతరావు పర్యటించారు. కత్వా చెరువు ప్రధాన మురుగు కాలువల్లో పూడిక వ్యర్థాల తొలగింపు పనులను పరిశీలించారు. కాలువల్లో పేరుకుపోయిన మట్టి చెత్త వ్యర్థాలను పరిశుభ్రంగా తొలగించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మురుగునీరు నిల్వ చేరకుండా పూడికను పూర్తిగా తొలగించని సిబ్బందిని ఆదేశించారు. కరాటే, జూడో, కిక్ బాక్సింగ్ ఆటలో మహిళలకు ప్రాధాన్యత కల్పించాలని నరసరావుపేట ఎస్ఎస్ అకాడమీ మాస్టర్ శివకుమార్ తెలిపారు. మహిళల రక్షణకు పోలీసులు టోల్ ఫ్రీ నంబర్ ఇచ్చినప్పటికీ వారికంటూ సెల్ఫ్ డిఫెన్స్ ఉండేలా ఈ ఆటలను నేర్చుకోవాలన్నారు. పిల్లలను చిన్నప్పటి నుంచే కరాటే, జూడో, కిక్ బాక్సింగ్ వంటి క్రీడా తరగతుల్లో చేర్పించాలని సూచించారు. ఎవరికి వారే స్వీయ రక్షణ కల్పించుకునేలా తీర్చిదిద్దుకోవాలని మాస్టర్ శివకుమార్ సూచించారు. నరసరావుపేట యోగాంధ్ర కార్యక్రమంలో చిన్నారుల కరాటే, జూడో, కిక్ బాక్సింగ్ ప్రదర్శనలు ఆకట్టుకున్నాయని ఆయన చెప్పారు. బయట నుంచో తెలియకుండా ప్రమాదం జరుగుతుంది. దాన్ని అరికట్టాలంటే ముందుగా వచ్చేసి ఎస్ఎస్ అకాడమీ కరాటే అసోసియేషన్ జరుగుతున్నామండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో స్పోర్ట్స్కి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈరోజు యోగా ఆంధ్ర సందర్భంగా ఉపాధ్యాయులు యోగా నిర్వహించారు, చక్కగా. అలాగే మిగతా మార్షల్ ఆర్ట్స్ అనే గేమ్స్ ఉన్నాయండి, కరాటే, జూడో, బాక్సింగ్, కిక్ బాక్సింగ్. వాటిలో ఏంటంటే మహిళలకి ముందుగా ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అమ్మాయిలకి ఎటువంటి రక్షణ లేదు. అంటే పోలీసు వారు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు, టోల్ నెంబర్, ఫ్రీ నెంబర్లు ఇస్తున్నారు. బట్ ఏంటంటే తనంతట తాను ఎక్కడికి వెళ్ళినా సరే సింగిల్కి వెళ్ళాల్సి వస్తుంది. సేవ్ చేసుకోవాలంటే ఇట్లాంటి మార్షల్ ఆర్ట్స్, కరాటే అనేది ఏంటంటే పేరెంట్స్కి అవగాహన కలగాలి. ఎంతప్పటికీ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేస్తున్నారు. బట్ ఇట్లాంటి కరాటే, జూడో వాటిలో ఏం చేస్తుందంటే వాళ్ళకి ఆత్మరక్షణ, సెల్ఫ్ డిఫెన్స్, అంటే ఒక మెంటల్ కానీ ఫిజికల్ కానీ స్ట్రాంగ్గా ఉంటారు. ఎవరైనా అటాక్ చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళుగా సొంతగా ఎదురుగలుగుతారు. పేరెంట్స్ ఏంటంటే ముందుగా ఇట్లాంటి స్పోర్ట్స్ కానీ, కరాటే కానీ వాటిల్లో పిల్లల్ని జాయిన్ చేసి ఎంకరేజ్ చేస్తే ఇట్లాంటి అసాంఘిక శక్తులు పిల్లల్ని అటాక్ చేసినప్పుడు కానీ, ఏదైనా జరిగినప్పుడు కానీ వీళ్ళంతా సొంతగా ఎదుర్కొని వాళ్ళు రక్షించగలుగుతారని కోరుకుంటున్నాను సార్. ఇలాగా మీడియా మిత్రుల తరపున మీకు తెలియజేస్తున్న ప్రతి ఒక్క పేరెంట్స్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏజ్ లిమిట్ లేకుండా అగత్యాలు జరుగుతున్నాయి. ఇవి దృష్టిలో పెట్టుకొని మీ పిల్లలకు కానీ, ఇంకా మీ స్నేహితుల పిల్లలకు కానీ ఇట్లా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని ఎంకరేజ్ చేయాలని కోరుతున్నాను సార్. ధన్యవాదాలు. జై హింద్. చిలకలూరిపేట నియోజకవర్గ ఎమ్మెల్యే మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు జన్మదిన వేడుక నరసరావుపేట 10వ వార్డులో ఘనంగా నిర్వహించారు. టీడీపీ సీనియర్ నాయకులు పూదోట రాయన్న, పూదోట పెద్దరాజు, యువ నాయకుడు పూదోట రాజావంశీ ఆధ్వర్యంలో కేకు కోసి కార్యకర్తలకు మిఠాయిలు పంచిపెట్టారు. కార్యక్రమంలో వార్డు వైస్ ప్రెసిడెంట్ తులసి శివతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజున మన మాజీ మంత్రివర్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారు పుట్టినరోజు సందర్భంగా 10వ వార్డులో కార్యకర్తలందరి సమక్షంలో పూదోట రాయన్న గారి ఇంటి దగ్గర వారి పుట్టినరోజు కార్యక్రమం జరపడం జరుగుతుంది. ఆయన ఇట్లా ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని, అందరికీ ప్రజాసేవ చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మా వార్డు తరఫున, మా పెద్దల తరఫున, మా చెదలవాడ అరవింద్ గారి తరఫున. ఈరోజు 10వ వార్డు మన నాయకులు, కార్యకర్తలు అందరి సమక్షంలో మన చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు గారి పుట్టినరోజు సందర్భంగా మన పూదోట రాయన్న గారు వేడుకల్ని జరపడం జరిగింది. ఆయనకి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ చిలకలూరిపేట శాసనసభ్యులైనటువంటి
ప్రతిపాటి పుల్లారావు గారి జన్మదిన సందర్భంగా 10వ వార్డు సీనియర్ నాయకులు పూదోట రాయన్న గారు, విలియం రాజు గారు మరియు నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో ఆయన పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. 1999లో వ్యాపారస్తుల కోటాలో తొలిసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చినటువంటి పుల్లారావు గారు అక్కడి నుంచి కూడా మరుసటి ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయినప్పటికీ మళ్ళీ 2019 కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటికీ కూడా ఆయన గెలవడం జరిగింది. అట్లాగే 2014లో ఆయన వ్యవసాయ శాఖ మంత్రిగా అలాగే పౌర సరఫరాల శాఖ మంత్రిగా పూర్తి 5 సంవత్సరాలు ఆయన మంత్రివర్గంలో ఉండటం, చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి అత్యంత సన్నిహితుడిగా కూడా ఉండి, అలాగే 2019లో ఆయన్ని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. మళ్ళీ మొన్న 2024 ఎన్నికల్లో ఎవరు అయితే తొడగొట్టి నిన్ను ఓడిస్తాను అని చెప్పి ఛాలెంజ్ చేసిందో అదే మాజీ మంత్రి రజనీ మీద 34,000 భారీ మెజారిటీతో ఆయన గెలవటం జరిగింది. అదేవిధంగా ఎన్నడూ లేని విధంగా చిలకలూరుపేట రూపురేఖలు మార్చినటువంటి ఘనత కూడా ప్రతిపాటి పుల్లారావుకి ఆయనకే సాధ్యమైంది. ఆయన ఇదే విధంగా భవిష్యత్తులో మరెన్నో గొప్ప గొప్ప పదవులు అధిరోహించాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం పాకిస్తాన్ పై జరిగిన ఆపరేషన్ సింధూర్లో నరసరావుపేట వరవకట్టకు చెందిన బీసీఎఫ్ జవాన్ పఠాన్ గౌస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పల్నాడు జిల్లా ప్రభుత్వ పెన్షనర్ల సంఘం నేతలు నరసరావుపేటలోని ఆ సంఘ భవనంలో విశ్రాంతి ఏఎస్ఐ సుభాని కుమారుడైన బీసీఎఫ్ జవాన్ పఠాన్ గౌస్ కుటుంబ సభ్యులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పెన్షనర్లు, సంఘ నాయకులు, విశ్రాంత ఉద్యోగులు పాల్గొన్నారు. దాని తర్వాత వాళ్ళు అక్కడి నుంచి ఫైర్ చేస్తుంటారు, ఇంటి నుంచి మేము ఫైర్ చేస్తుంటాం. తినడానికి తయారైపోతాం నంబరు ఒంటరి మీద సరే చూడండి, సుబ్బారావు గారు కొద్దిగా ముందు జరగండి. నా పేరు గౌస్ అండి. నేను బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో కానిస్టేబుల్గా జాబ్ చేస్తున్నాను. నేను మొన్న జరిగిన ఆపరేషన్ సింధూర్లో యుద్ధంలో సార్ పాల్గొనడం జరిగింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత జరిగిన యుద్ధంలో పాల్గొనడం జరిగింది. నేను ప్రస్తుతానికి సార్ ఇప్పుడు కాశ్మీర్లో బారాముల్లా ప్రాంతంలో డ్యూటీ చేయడం జరిగింది సార్. ఎప్పుడైతే ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ అయిందో, ఆ సింధూర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మేము డ్యూటీ కోసం వేరే కొండలపైన వెళ్ళి అక్కడ యుద్ధంలో పాల్గొనడం జరిగింది. ఆ యుద్ధంలో సార్ మొత్తం 6 రోజులు కంప్లీట్గా యుద్ధం జరిగింది. 6 రోజులు యుద్ధం జరిగిందంటే 6 రోజులు కంప్లీట్గా యుద్ధంలో పాల్గొనడం జరిగింది సార్. ఆ యుద్ధంలో పాల్గొన్న తర్వాత మేము ఇంకా సెలవుపోయి ఇంటికి రావడం జరిగింది సార్. మేము అక్కడ 6 రోజులు జరిగిన యుద్ధంలో చాలా ఇబ్బందులు పడ్డాము, చాలా బాధపడ్డాము కూడా. చాలామంది మా సైనికులు గాయాలయ్యి కొంతమంది చనిపోయారు కూడా. అయినా కూడా మేము చనిపోయినా కూడా మేము బాధపడకుండా, నిధైర్యపడకుండా ధైర్యంగా మళ్ళీ అలాగే యుద్ధాన్ని కంటిన్యూగా చేస్తూ ఉన్నాము. చేయడంలో ముఖ్య పాత్ర మా కుటుంబ సభ్యులతో ఉంటే, దాంతోపాటు మెయిన్ పాత్ర సార్ మన దేశ ప్రజలది సార్. వాళ్ళు మాకు ఇచ్చే ఆత్మస్థైర్యంతో మేము యుద్ధం చేయడం జరిగింది, విజయం సాధించడం జరిగింది సార్. మేము చిలకలూరిపేట నియోజకవర్గం ఎడ్లపాడు మండలం ప్రజా పరిషత్ కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా చేపట్టిన బ్లడ్ డొనేషన్ డ్రైవ్ లో భాగంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశామని, జిల్లాలో రక్త నిల్వలు తక్కువగా ఉన్నందున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తహసీల్దార్ విజయశ్రీ తెలిపారు. రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ డాక్టర్ జగన్మోహన్ రెడ్డి ప్రసంగించారు. 23 మంది దాతలు రక్తదానం చేశారు. కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీమతి హేమలత, సొసైటీ కోశాధికారి మురళీకృష్ణ, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు కామినేని సాయిబాబు, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ సుబ్బారావు,
ఎస్ఐ శివరామకృష్ణ, ప్రభుత్వ అధికారులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. నరసరావుపేట పురపాలక సంఘానికి గ్రేడ్ 1 హోదా కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పాటు ఎమ్మిగనూరు పురపాలక సంఘానికి కూడా ఈ అవకాశం లభించింది. నగర పంచాయతీలుగా ఉన్న గిద్దలూరు, ఎర్రగుంట్లను గ్రేడ్ 2 పురపాలక సంఘాలుగా హోదా కల్పించారు. పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని పలు సినిమా థియేటర్లను అధికారుల బృందం తనిఖీ చేసింది. ప్రభుత్వ మార్గదర్శకాలు, అమలవుతున్న నిబంధనలు, ప్రేక్షకులకు కల్పిస్తున్న అన్ని సదుపాయాలపై ఆరా తీశారు. కాసు సెంట్రల్ షాపింగ్ మాల్లోని గీతా మల్టీప్లెక్స్ తో పాటు శారదాంబ, శ్రీకృష్ణ చిత్రాలయ, రవి, కళామందిర్, ఈశ్వర్ మహల్ థియేటర్లలో ఈ తనిఖీలు చేసి వివరాలు నమోదు చేసుకున్నారు. క్యాంటీన్లలో విక్రయిస్తున్న ఆహార పదార్థాల నాణ్యత, ధరలు పరిశీలించారు. శీతల పానీయాలు అధిక రేట్లకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని యాజమాన్యాన్ని హెచ్చరించారు. అనుమతి పత్రాలు, ప్రభుత్వ లైసెన్సులను పరిశీలించారు. నరసరావుపేట మండలం కాకాని గ్రామంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జయంతిని తెలుగు యువత నాయకులు బుధవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు విగ్రహానికి యువత పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. కేకు కోసి అభిమానులకు పంచిపెట్టారు. నరసరావుపేట మండలంలోని ములకలూరు గ్రామ శివాలయం సమీపంలో చెత్త వ్యర్థాలు కుప్పలుగా పేరుకుపోయాయి. ప్రజలు ఈ దుర్వాసనతో ముక్కు మూసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ సంకల్పానికి అధికారులు తూట్లు పొడుస్తున్నారు. ప్రతిరోజు చెత్త సేకరించి ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రానికి తరలించాల్సిన పంచాయతీ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఉన్నతాధికారులైనా స్పందించి ఈ వ్యర్థాలను తొలగించేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కడప మహానాడు స్టేజ్ పై కుప్పకూలిన విజయవాడ మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్. ప్రథమ చికిత్స అందించి ఆసుపత్రికి తరలించిన నరసరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు. నరసరావుపేట పురపాలక సంఘం మురుగు కాలువలో పూడిక వ్యర్థాల తొలగింపు పర్యవేక్షించిన కమిషనర్ జస్వంతరావు. నరసరావుపేటలో ఘనంగా మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు జన్మదిన వేడుకలు. హాజరైన సీనియర్ నేత పూదోట రాయన్న. కలెక్టర్ అరుణ్ బాబు ఆదేశంతో ఎడ్లపాడు కార్యాలయంలో రక్తదాన శిబిరం. దాతల వద్ద రక్తం సేకరించిన రెడ్ క్రాస్ సొసైటీ. నరసరావుపేట పురపాలక సంఘానికి గ్రేడ్ 1 హోదా ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. నరసరావుపేట సినిమా థియేటర్లలో అధికారుల బృందం తనిఖీ. నిబంధనల అమలుపై పరిశీలన. వార్తలు ఎంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.